అందరికీ జై భీమ్. నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ఎంఆర్పిఎస్, ఎంఎస్పి, ఎంఎస్ఎఫ్ అన్ని అనుబంధ సంఘాల నాయకులకు, కార్యకర్తలకు ఉద్యమ నమస్కారాలు. నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో ఎంఆర్పిఎస్ అన్ని అనుబంధ సంఘాలకు సంబంధించి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. సో వారందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మీ మంచి కోసం. సో అది ఏంటంటే, మనం ఏదైతే జూలై 7వ తేదీన 31వ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జెండాను ఎగరవేయడానికి, అలాగే నూతన గ్రామ కమిటీలను నియమించుకోవడానికి మనం ఏదైతే కార్యక్రమం చేస్తున్నామో, సో దానికి సంబంధించి నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నాయకులందరూ కూడా చాలా జాగ్రత్తగా, క్రమశిక్షణగా, ఎలాంటి గొడవలు సృష్టించుకోకుండా మీరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి, అలాగే మన నంద్యాల జిల్లాకు వచ్చినటువంటి ఇన్ఛార్జిగా ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మునంగి నాగరాజు మాదిగన్న గారి మాటను మనం క్రమశిక్షణగా వింటూ పాటిస్తూ, ఆయన మాటను మనం తక్కువ చేయకుండా, ఆయన మాటను మనం లెక్క చేయకుండా, ఆయన మాటను మనం సక్రమంగా వింటూ బాధ్యతగా ఉంటూ మనం కార్యక్రమం చేసుకోవాలని చెప్పి, సో మనం ప్రస్తుతానికి నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి 29 మండలాలకు ఇన్ఛార్జులను, కో ఇన్ఛార్జులను నియమించుకోవడం జరిగింది. సో వారంతా కూడా మనకు ఏదైతే సర్క్యులర్ వస్తుందో ఆ సర్క్యులర్ ప్రకారం ప్రతి మండలంలో కూడా, ప్రతి గ్రామంలో కూడా ఎంఆర్పిఎస్ నూతన గ్రామ కమిటీలు, ఎంఎస్పి నూతన గ్రామ కమిటీలు, ఎంఎస్ఎఫ్ నూతన గ్రామ కమిటీలు, అలాగే అన్ని అనుబంధ సంఘాల నూతన గ్రామ కమిటీలను నియమించుకోవాలని చెప్పి మనం ముందుకెళ్ళాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. సో అలాగే మన జాతీయ అధ్యక్షులు ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మన డాక్టర్ మునంగి నాగరాజు మాదిగన్న గారు ప్రతి మండలంలో కూడా, ప్రతి నియోజకవర్గంలో కూడా 4 రోజులు ఉంటారు. సో ఆ 4 రోజుల పాటు మన నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తారు, గ్రామ కమిటీలకు ఆయన పర్యటిస్తారు. సో అలా ఆయన ఈ నెల రోజుల పాటు మన నియోజకవర్గంలో, మన మండలాల్లో, మన జిల్లాలో ఉంటారు. కాబట్టి ఆయన చెప్పిన విధంగా ఆయన మన జిల్లాకు రావడమే ఒక గొప్ప అదృష్టం. సో కాబట్టి మనం ఆయన మాటను తక్కువ అంచనా వేయకుండా, ఆయన మాటను మనం వినుకోకుండా మనం ఎప్పుడు కూడా ముందుకెళ్ళొద్దని చెప్పి ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటూ, గౌరవ మందాకృష్ణ మాదిగన్న గారు కోరుకుంటున్నటువంటి నూతన నాయకత్వం ఏదైతే ఉందో యువతను ముందుకు తీసుకురావాలి, వాళ్ళు కూడా జాతి కోసం పనిచేయాలి, వాళ్ళు కూడా జాతి గౌరవాన్ని గొప్పగా నిలబెట్టాలని చెప్పి ఏదైతే మన వ్యవస్థాపకులు మందాకృష్ణ మాదిగన్న గారు ఉన్నారో, సో ఆయన మాటను కూడా మనం గెలిపించే విధంగా, గొప్పగా చెప్పుకునే విధంగా ఆయన మాటను మనం గౌరవించాలని చెప్పి నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. సో రానున్న రోజుల్లో మనం ప్రస్తుతానికి మనమైతే ఎస్సీ వర్గీకరణ సాధించాం. సో ఇంతటితో మనం సలువాటు కావచ్చు, మనకెందుకులే ఉద్యమం అని. సో కానీ మన మందాకృష్ణ మాదిగన్న గారు కోరుకుంటున్నది యువతను ముందుకు తీసుకొచ్చి, యువతను రాజ్యాధికారంలో నిలబెట్టి, వారికి మనం అంటే మన స్వతంత్రంగా బతికే శక్తిని ప్రసాదిస్తూ, మనం కూడా ఒక స్థాయిలో ఉండే విధంగా ఆయన ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి మనం ఇలాంటి మంచి అవకాశాన్ని, మంచి బాధ్యత గల ఇదొక కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. రానున్న రోజుల్లో మనం ఏదైతే కోరుకున్నామో, మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే కోరుకున్నారో భారత రాజ్యాంగంలో, సో అలా మనం రాజ్యాధికారాన్ని సాధించి మనం మన స్వతంత్రంగా మనమే
మిగతా కులాలకు అండగా నిలిచే విధంగా ఇప్పుడు మనం చేస్తున్న కార్యక్రమం. రానున్న రోజుల్లో ఎంఆర్పిఎస్, ఎంఎస్పి అన్ని అనుబంధ సంఘాలను డెవలప్ చేసి నూతన నాయకత్వాన్ని తీసుకొచ్చి ఆయన చేస్తున్నది ఈ కార్యక్రమం. సో వారి ద్వారా అన్ని కులాలకు, అన్ని మతాలకు, కుల మతాలకు తావు లేకుండా సేవలను అందించాలని చెప్పి గౌరవ మందకృష్ణ మాదిగన్న గారు కోరుకుంటున్నారు. అలాంటి కార్యక్రమాన్ని ఎవరు కూడా అడ్డుదావులు తప్పియద్దు. ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ జాతిని గెలిపించాలని చెప్పి జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.